ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. నేషనల్ మ్యాథ్స్ స్కాలర్ 2025 అనే పేరుతో ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ రామానుజన్ మ్యాథమెటిక్స్ జాతీయ మ్యాథమెటిక్స్ సంస్థ వారు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు ఒక ఆన్లైన్ పరీక్ష నిర్వహించబోతున్నారు మ్యాథ్స్ మీద. మీ పిల్లలు ఎవరైతే మ్యాథ్స్ పై పట్టు ఉన్నారో, మీ పిల్లలు ఎవరైతే లెక్కలను బాగా చేయగలుగుతున్నారో, మీ పిల్లలు ఆ లెక్కలను పరిపరి విధాలుగా చేయగలుగుతున్నారు, మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ లో పాల్గొనడం అనేది చాలా ముదాహంగా భావిస్తా ఉన్నాను. అసలు ఎందుకు ఈ ఎగ్జామ్ రాయాలి అనే విషయానికి చేస్తే, ఈ ఎగ్జామ్ లో బహుమతులే కాకుండా వాళ్ళు నిర్వహించే ఇంటర్నేషనల్ సెమినార్స్ లోకి ఉచిత ఎంట్రీ కల్పిస్తా ఉన్నారు. అలాగనే వాళ్ళు ఏర్పాటు చేసే సెమినార్లు అన్నింటిలో కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇవన్నీ కూడా మరి ఎన్నో ప్రోత్సాహకరమైన విషయాలుగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కేవలం ఆ పుస్తకాలు చదువు, కేవలం బడి నుంచి ఇంటికి రావడం, ఇంటికాడ మళ్ళీ గుమ్మకు చెట్టులా కాకుండా వాళ్ళ యొక్క ప్రతిభను పెంచుకోవడం కోసం, వాళ్ళ యొక్క జ్ఞానపరతను విస్తృతం చేయడం కోసం ఇలాంటి పోటీ పరీక్షలు పిల్లలకి ఎలాగో ఎంతైనా అవసరమై ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు గమనించవలసింది ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లలు కొంచెం ప్రతిభ కనపరుస్తున్నట్టయితే మ్యాథ్స్ లో ఈ యొక్క ఎగ్జామ్ లో రాపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా ఎగ్జామ్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అందరికి కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఉంటుంది. మొదటి బహుమతిగా వీళ్ళు పరీక్ష నిర్వహించిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఎంపికైన ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి బహుమతిగా 75,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000 రూపాయలు వాళ్ళు ఇస్తా ఉన్నారు. అలా కాకుండా రన్నరప్ గెలిచిన 50 మందికి 2,000 రూపాయల చొప్పున, అదేవిధంగా 100 మందికి 500 రూపాయల చొప్పున వాళ్ళు బహుమతి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వహించి పాల్గొన్న వారందరికీ కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తా ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి, మ్యాథ్స్ కొంచెం స్కిల్స్ లో కొన్ని రకరకాలుగా చేయగలిగిన సత్తా మీ పిల్లల్లో ఉన్నట్టు మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. పిల్లల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది మనకు. మరి ఇది ఎప్పుడు రాయాలి, ఏంటి దీని యొక్క కథాకమేష అంటే, దీనికి నవంబర్ 30 వరకు అవకాశం ఉంది ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి. అదేవిధంగా నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్ 20వ తారీఖు రిజల్ట్ ఇస్తారు. జనవరి 15వ తారీఖున వీళ్ళని ఎంపిక చేస్తారు. జనవరి 20వ తారీఖున వీళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారు, వీళ్ళకి బహుమతులు ఇస్తారు. ఆ తర్వాత మిగతా నిర్వహించి వీళ్ళు ఒక సొసైటీగా ఏర్పడిన తర్వాత వాళ్ళు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా వీళ్ళని ఉచితంగా పాల్గొని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, దీనికి కేవలం 270 రూపాయలు రుసుము ఉంటుంది. దాన్ని కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆన్లైన్ లో. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాబట్టి ఆ లింక్ నొక్కి మీ యొక్క పిల్లల్ని ఈ యొక్క ఎగ్జామ్ కి అటెండ్ చేయాల్సింది కోరుతా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు ఎలాగో వాళ్ళ జీవితంలో కేవలం పుస్తక నాలెడ్జ్ కాకుండా బయట నాలెడ్జ్ కూడా కొంత ఉన్నట్లయితే, వాళ్ళకి స్కిల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో వాళ్ళు ప్రతిభ కనబరిచినట్లయితే ముఖ్యంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మంది వాళ్ళ స్కూల్స్ లో చెప్తారు. ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మీరు దాన్ని చెప్పి ఆ పిల్లల యొక్క ప్రతిభని ఎక్కువగా చేయవలసింది కోరుతున్నా, ప్రతిభను గుర్తించవలసింది కోరుతున్నాను. ఉపాధ్యాయులకి, ప్రభుత్వ పాఠశాలలు, తర్వాత ప్రైవేట్ పాఠశాలలు అందరూ కూడా ఈ యొక్క పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 270 రూపాయలే దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది చెల్లిస్తే మళ్ళీ ఎక్కడ ఏం చెల్లించాల్సిన మొత్తం ఆన్లైన్, ఇంటి దగ్గర ఉంటే మీ పిల్లలు రాస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. ఈ 2 అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ఇస్తారు. ట్రోఫీ కూడా ఇస్తారు. రామానుజన్ నేషనల్ మ్యాథ్స్ సొసైటీ వారి ట్రోఫీ కూడా ఇస్తారు. సో కాబట్టి మంచి అవకాశం ఇది, మంచి అవకాశం. పిల్లల్ని రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాల్గొని చేయడానికి, పిల్లల్లో రేపు రాబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంకే విధమైన కార్యక్రమాలు కానీ పాల్గొంటారు. ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి. తల్లిదండ్రులు గమనించుకొని ఖచ్చితంగా ఈ యొక్క పోటీ పరీక్షలలో పాల్గొనడానికి మీ పిల్లలు ప్రిపేర్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. పోటీ పరీక్షల్లో పాల్గొని మీ పిల్లల్ని మంచి ప్రతిభను, మీ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఒక్కొక్కసారి మీకు కూడా తెలియకపోవచ్చు పిల్లలు ఏముంది. మీ స్కూల్ టీచర్స్ తెలుసు ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పకపోవచ్చు ఒకసారి. కాబట్టి ఒకవేళ మీరు దీనికి చేసినట్లయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఎలాగో ఉంటుంది. కాబట్టి
దీంట్లో తప్పేం లేదు. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క సొసైటీలో పాల్గొనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉంటారు కాబట్టి 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కాబట్టి మీకు అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ చేరవలసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు.